ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరుకోవడంతో భక్తులు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ మేరకు భక్తులు ఎత్తు బంగారం, యాట, కోళ్లతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని జాతర వేడుకలను చేసుకుంటున్నారు. మహిళలు, భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో జాతర పండుగను చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి అనిల్ తేజ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా సమ్మక్క సారలమ్మ వేడుకలు, జాతర వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ధర్మపూర్ నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ వేడుకలు దాదాపు ఇది 3వ రోజు అంబరాన్ని నడుతున్నాయి. బుధవారం రోజున సారలమ్మ గద్దెలపైకి చేరుకోగా గురువారం రోజున తల్లి సమ్మక్క అంగరంగ వైభవంగా ఇటు డప్పు చప్పుల మధ్య గద్దెలపైకి చేరుకున్నారు. ఈ మేరకు భక్తులు ఎత్తు బంగారాలతో, యాటకోళ్లతో మొక్కులు సమర్పించుకొని ఇక్కడ చెట్ల కింద కూర్చొని ఆహ్లాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ జాతరకు వచ్చినటువంటి భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నా పేరు పల్లపు తిరుమల, వెలకటూరు గ్రామం, మండలం వెలకటూరు, జిల్లా జగిత్యాల జిల్లా. ఇక్కడ మేము 24 సంవత్సరాల నుంచి మట్టి గద్దలతోని పెట్టుకున్నాము. సమ్మక్క గద్దెలు మన సమ్మక్క అది సమ్మక్క సారలమ్మ నుంచి పెట్టుకున్నారు. ఇక్కడ మాకు అన్ని మనకందరికి మంచితనం జరుగుతుంది. ఫస్ట్ మేము అనుకున్న కోరిక నిలబెట్టినాక 5 శివసత్తులకు పొడి బియ్యంతో నింపుతాము. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతుంది. ఈ ఒడి బియ్యం అనేది ఎందుకు చేస్తారమ్మా? అంటే మేము అనుకున్న కోరిక నిలబెడుతున్నాం కాబట్టి, మాకు అనుకున్నాగా అవుతుంది కాబట్టి మేము 5 కన్నా 10 మందికైనా ఒడి బియ్యము శివసత్తులకు వస్తున్నాము. ఇంత వచ్చిన భక్తులు కూడా మన దేవుళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పుతుంటుంటే మాకు అనుకున్న నిలబెడుతున్నాం కాబట్టి 5 కన్నా 10 మందికి ఒడి బియ్యం నింపి మాకు సంతోషంగా మేము వాళ్ళని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బెల్లం బంగారం అని ఎందుకంటారు? సమ్మక్కకు అనుకునే వాళ్ళ భక్తులకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాం కాబట్టి వాళ్ళకు దోషినంత మందము వాళ్ళు ఎన్ని కిలో మన బయట దుకాణంలో జోకించుకొని గద్దెల మీదకి మొక్కుకోనికి తీసుకొస్తారు అన్నట్టు. ఇక ముందు కూడా ఇప్పుడు ఇంత ముందుకు రాకుండా కానీ రాను 2 సంవత్సరాలకు ఒకసారి కొంతమంది మన పబ్లికం పెరుగుతుంది. ఇట్లా జరగాలని సమ్మక్క సారక్కని మేము వేరుకుంటున్నాం. దండుగుల లక్ష్మి నా పేరు, జగిత్యాల జిల్లా. ఇక్కడ దాదాపున చిన్న మట్టి గద్దెలతోటి మేము ఇక్కడ నిర్ణయించినాము. ఒక బొట్టు బరడి చెట్టు కింద దొరికింది. ఆ చెట్టు కింద దొరికిన వాళ్ళకు ఇక తీసుకున్నాము. ఇక్కడ అంతా మంచిగానే సౌకర్యం జరుగుతుంది, మంచిగానే ఉన్నాము. పిల్లలు జల్లలు అందరూ సారక్కనేమో గుజారన్నాడు వచ్చింది, సమ్మక్కనేమో బేస్తరం వచ్చింది. ఇక మాది మేము ఇక తట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు పెద్దలు, గ్రామస్తులు. ఇవన్నీ ఇక అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. పిల్ల జల్లతోటి ఉన్నాం, అంత మంచిగానే ఉన్నాం. అంత జరుగుతుంది. తల్లుల ఆశీస్సులు, సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులు పొందటానికి దాదాపు ప్రజలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తరలి వస్తున్నారు. ఇంకా జాతర కూడా ఇంకో 2 రోజుల్లో ముగియనుంది. దీనికి పకడ్బందీగా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయనుంది. కెమెరామెన్ అక్షయ్తో అనిల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి.